దేశాన్ని సుదీర్ఘకాలంగా పట్టిపీడిస్తున్న రెండు వ్యాధులు కాంగ్రెస్ భాజపా అని నటుడు బెంగళూరు సెంట్రల్ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ అన్నారు. ఆ రుగ్మతల నుంచి దేశాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే ఎన్నికల బరిలో దిగినట్లు చెప్పారు. బెంగళూరు సెంట్రల్లో పోటీ చేయడానికి గల కారణాలు, ఈ ఎన్నికల్లో తన విజయ అవకాశాల గురించి ఈటీవీ ముఖాముఖిలో ప్రకాష్ రాజ్ వెల్లడించారు. మన ముందున్నారు పంచభాషా నటుడు ప్రకాష్ రాజ్. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్కి బెంగళూరు సెంటర్లో నిలుచుకున్నారు. ఎందుకు ఎలక్షన్లా కంటెస్ట్ చేస్తూ ఉంటారు అనే మాటలన్నీ మా ముందర చెప్తా ఉన్నారు. సార్, వెల్కమ్ టు ఇటీవల. సార్, ఇప్పుడు మీరు సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఎందుకు పొలిటికల్ దీన్ని చెప్తాను? నటుడై ఉండొచ్చు, కళాకారుడై ఉండొచ్చు, ఎక్కడో ఒక చోటు నువ్వు బేసిక్గా ఈ దేశ ప్రజ కదా, పౌరుడు, బాధ్యత ఉంది. ఏ సమాజం వల్ల మనం పెరిగాము, ఏ సమాజం మనకు ఒక వేదిక ఇచ్చిందో, ఏ సమాజం మనకింత మంచి గొంతు ఇచ్చిందో, అది ఆపదంలో ఉన్నప్పుడు, అది కష్టంలో ఉన్నప్పుడు దిగి రావాల్సింది మన బాధ్యత. ఎక్కడో ఒక చోటు మనస్సాక్షిపరంగా రావాలనుకుంటే అనిపించింది నాకు, నా బాధ్యత నేను నిభాయించాలి, అందువల్ల వచ్చాను. సార్, ఆంధ్ర, తమిళనాడు అభిమానులు ఎందుకు బెంగళూరు, కర్ణాటకంలో మీరు చేశారు? తమిళనాడులో కానీ, ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ నాకు మంచి పేరు ఉండొచ్చు కళాకారుడుగా. బట్ నేను పుట్టిన ఊరు బెంగళూరు, ఇది నా ఊరు, స్థానికుడిని నేను ఇక్కడ. ఎప్పుడు మన ఊరు, మన రూట్స్ ఎక్కడున్నాయో అక్కడి నుంచి పోటీ చేయాలి. నా మాతృభాష ఎక్కడుందో, నా రూట్స్ ఎక్కడుందో అక్కడి నుంచి ప్రతినిధించాలని డిసైడ్ చేశాను. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇప్పుడు బెంగళూరు సెంట్రల్ అంటే మినీ ఇండియా, కానీ ఆ రెండు 2009, 2014లా బీజేపీ అక్కడ గెలిచింది. డెడ్ ఆపోజిట్గా మీరు చెప్తా ఉండే ఒపీనియన్స్ అంతాను బీజేపీ ఎగెన్స్ట్గా ఉంది. ఎందుకు 2 సార్లు ఇస్తున్నారు? ఇక్కడ మీకు ఆపోజిట్గాను పిసి మోహన్ ఉన్నారు. దీని గురించి ఎట్లా అనాలిసిస్? ప్రజాస్వామ్యంలో ఎవడు సొమ్మండి? ఇది నా కాటన్ చెప్పొచ్చాడు. 5 సంవత్సరాలకు ఒకసారి మన ప్రజాప్రభుత్వం మన ప్రతి పౌరుడికి ఒక హక్కు ఇచ్చింది. పనిచేసేవాడిని చూడు, పని చేయకపోతే దిల్పు. 10 సంవత్సరాల నుంచి మిస్టర్ పిసి మోహన్ గారు ఏం చేశారని ఇక్కడ తెలుసు అందరికీ. రిపోర్ట్ కార్డు ఉంది. అసలు ఆయన కనపడట్లేదు ఒకటి. రెండవది, సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అంటారు. వాళ్ళు సెక్యులర్ని ఎలా చెప్తారు? ఈ దేశానికి అంటుకున్న 2 పెద్ద వ్యాధులు ఉంటే అది బీజేపీ, కాంగ్రెసే. మీకు ఇప్పుడు మీరు ఇండివిజువల్గా నిలుచుకుంటారు, కానీ మీదే ఐడియాస్ ఉండే నేషనల్ పార్టీస్ కూడా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, కానీ ఇక్కడ సంఘటనలు కావచ్చు. ఇది మైనారిటీస్ ఉండేంత ఏరియా కాబట్టి ఇక్కడ డిఎస్ఎస్ ఉంది, దళిత చలువళీలు ఉండవు. ఇవంతా ఏమి సపోర్ట్ చేస్తూ ఉంటారు, రైతు చలువళి వీళ్ళంతా. నేను ఏ పార్టీ చేరాల్సిన అవసరం లేదు. బట్ ఈరోజు ఈ కాంగ్రెస్, బీజేపీ తప్పితే, ఒక బీఎస్పీ వాళ్ళు క్యాండిడేట్ వేసారు చెప్తే, సిపిఎం వాళ్ళు నా కోసం పనిచేస్తున్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ నా కోసం పనిచేస్తున్నారు, వాళ్ళు కంటెస్ట్ చేయట్లేదు, సిపిఐ పనిచేస్తోంది, నాకు అన్ని సంఘ సంస్థలు పనిచేస్తున్నాయి, డిఎస్ఎస్ దళిత సంఘర్ష సమితి కానీ, ఏఐడివైఓ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, డివైఎఫ్ఐ కానీ. ఇదేం చెప్తోంది? మనమందరూ కలిసి ఒక క్యాండిడేట్ని సపోర్ట్ చేస్తానని చెప్తుంది. ఆటో డ్రైవర్స్ యూనియన్ కానీ, మహిళా సంఘటనలు కానీ, ఆశా కార్యకర్తలు కానీ, పౌర కార్మికులు కానీ. అంటే 6 నెలల నుంచి ప్రకాష్ రాజ్ అనే ఒక అభ్యర్థి, ఒక పౌరుడు, వీళ్ళందరితో కలిసి కూర్చొని కలిసి పనిచేద్దామంటే అందరూ వస్తున్నారు. మన సమస్యల్ని పార్లమెంట్లో తీసుకెళ్లే గొంతు కావాలనే కదా. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఎలక్షన్. మీరు ఒక 6 నెలలు ఇంకా ఇక రిపోర్ట్ కార్డు రెడీ చేసింటారు. అక్కడే పుట్టినోళ్ళు కాబట్టి అక్కడ ఏమేమి సమస్యలు ఉండి మీరు గెలిస్తే ఏమేమి ఆశ్వాసనలు ఇవ్వచ్చు సార్ వాళ్ళకి? చూడండి, బెంగళూరు అంటే ఏదో విధాన సౌధ, టౌన్ హాలు, బ్రిగేడ్ రోడ్, 4 రోడ్లు కాదు, ఐటీ కారిడార్ కాదు. 2000 స్లమ్లు ఉన్నాయి బెంగళూరులో. అంటే ఒక చీపురు కట్ట తీసుకొని మొత్తం చెత్తని ఒక సైడ్ లాగేటట్టు లాగి పెట్టేశారు. ఇక్కడెక్కడో తమిళ సైడ్ ఉంది, ఇక్కడెక్కడో తెలుగు స్లమ్ ఉంది, ఇక్కడెక్కడో ముస్లిం స్లమ్ ఉంది. వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళు ఓటులు కాదా? మళ్ళీ ఓటేసేది వీళ్ళే, ట్యాక్స్ కట్టేది వీళ్ళే. ఇప్పుడు మాలిన్యం చూడండి. చిన్న ఒక ఆడపిల్ల 17 కాలేజీకి వెళ్ళేటప్పుడు ఈ ముఖమంతా మూసుకొని బైక్లో వెళ్తుందని మనకి ఏడుపు రాదా? అలా పెడతాం ఈ దేశంలో? పేదవాళ్ళ డబ్బు తీసుకుని వాళ్ళ డబ్బుతో గవర్నమెంట్ స్కూల్ కట్టించి వెళ్ళాం. అక్కడ మన ట్యాక్స్తో కట్టిన డబ్బు. ఒక సమాన శిక్షణ రావట్లేదా? మనుషులు పేదవాళ్ళు ఉండొచ్చండి, వాడు చదువులేకపోవచ్చు, పిల్లలు చదువు కదా. దీని గురించి ఆలోచించారా? ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చూడండి, 6,500 బస్సులు ఉన్నాయి, మినిమం 15,000 కావాలి. చేయరా?
33,000 కోట్లతో మీకు ఒక బ్రిడ్జ్ రావాలా ఇక్కడ? ఎంతమందిని తీసుకుంటుంది బెంగళూరు? ఆలోచించరా? మీ కాంట్రాక్టులు డబ్బులు తినడానికి కావాలి తప్పితే ఆ 33,000 కోట్లు బస్సులు బెటర్ చేయండి, ట్రామ్స్ వేయండి, ఇంకో ట్రైన్స్ వేయండి, స్కూల్స్ను ఖరీదు చేయండి, మిగతా కొంచెం బయట వేయండి అండి. చాలామంది ఇక్కడికి వస్తున్నారు. అనార్గనైజ్ సెక్టర్స్ ఎంత ఉన్నాయి? అనార్గనైజ్ సెక్టర్స్ గురించి ఏం చేస్తున్నారు? స్కిల్ డెవలప్మెంట్ ఏంటి? వేర్ ఆర్ ద ఫండ్స్? డబ్బులు ఉన్నాయి కదా, వచ్చి ఎంత తిరిగి వెళ్తున్నాయి? ఎవరికి ఇచ్ఛాశక్తి లేదు. ఎవడికి వాడు గెలిచి వాళ్ళ పార్టీని నిలబెట్టుకోవడానికి ఒక ఓటు అవుతున్నాడు, కానీ ఒక ఆలోచన లేదే. దీన్ని అర్థం చేసుకోవాలి. ఏమైంది ఈ ఎలక్షన్కి ప్రకాష్ రాజ్ గారు ఇచ్చేంత సమర్థనాలు కావచ్చు, కానీ ఒక దేశ బాధితుడుగా కంటెస్ట్ చేస్తూ ఉంటాము, జనాలు మాకి ఏమి రెస్పాన్స్ ఇస్తూ ఉండరు అనే మాట్లాడిండే మునిరాజు ఈటీవీ భారత్.